మంచి సింగర్ తెలుసా నువ్వు. థ్యాంక్ యూ మా డాన్స్కి ఎప్పుడైనా పాడాలి వచ్చి తప్పకుండా పాడతాను. లైవ్. ఐ వుడ్ లవ్ దట్. యూ హ్యావ్ వండర్ఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. కానీ అదే మనం పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తాం, దాని వెనక ఎంతసేపు మేకప్, ఎంత కృషి ఉంటుందో బయట వాళ్ళకి సంప్రదాయం గురించి కూడా అలాగే చెప్పాలి. ఇప్పుడు మనం ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో అపాయింట్ చేసినప్పుడు స్టాఫ్ని కానీ ఈ మెయింటెనెన్స్ స్టాఫ్ని కానీ ఎవరితో కూడా మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి మందులు వేసాం, తర్వాత నేను మందులు వేయడం మానేసాం. పురుగు పడితే చెట్లకి చెప్తాను రోజు, నేను మందులు వేయను, మీరు బతకండి, మీ అంతటా మీరు కాళ్ళ మీద నిలబడండి, యూ హ్యావ్ టు. నీరు మాత్రమే పోస్తాను, పేడ వేస్తాను, ఆవు పేడ. దే స్టార్టెడ్ సర్వైవింగ్. కెన్ యూ బిలీవ్ దట్? ఆచరణ అలవాటుగా మారుతుంది, అలవాటు ఆనవాయితీగా మారుతుంది, ఆనవాయితీ 10 కాలాల పాటు కొనసాగితే అదే మన సంప్రదాయంగా మారుతుంది. తెలుగునాట వెలుగొందుతున్న గొప్ప కళాకారులలో స్వాతి సోమనాథ్ గారు అందరికీ సుపరిచితులు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం తన నాట్య ప్రస్థానాన్ని ఇక్కడ కొనసాగిస్తూ చాలామందికి నాట్య సంగీత విభాగాలలో శిక్షణ అందిస్తున్నారు. చాలా గొప్ప ప్రదేశంలో ఉన్నాం మనం. ఈ పరిసరాల్లోకి రాగానే మువ్వల సవ్వడ అలా వినిపిస్తుంది, సంగీత ధ్వని అలా మన చెవులలో మనం పులకించేలాగా వినిపిస్తూ ఉంటుంది. స్వాతి సోమనాథ్ గారి నాట్య ప్రస్థానంపై ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. స్వాతి గారు నమస్కారం. నమస్తే స్వప్న గారు. అంత ఫార్మల్గా లేకుండా నాకు స్వాతి చాలా సుపరిచితురాలు. స్వాతి, వెరీ హ్యాపీ టు బీ హియర్. సో ఏకవచనాలు స్వప్న, స్వాతి. స్వాతి, ఎస్, యా. సో స్వాతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంప్రదాయం గురించి నాకు చెప్పినప్పుడు, టు బి వెరీ ఆనెస్ట్, ఏదో చిన్న డాన్స్ స్కూల్ ఏదో పెట్టుకున్నారులే అనుకున్నాను. ఆనెస్ట్లీ నేను ఇక్కడే ఉంటూ ఇక్కడికి వచ్చాక నాకు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. దీని వెనక ఎంత కృషి, ఎంత పట్టుదల ఉండాలని ఐఎమ్ జస్ట్ వండరింగ్. ట్రూ, చాలా. అంటే స్టార్టింగ్ యాక్చువల్లీ దీనికి బీజం నా లైఫ్కి వస్తే, నా లైఫ్ గురించి, నా ప్రోగ్రామ్స్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో ఇచ్చినట్టుగా దీనికి బీజం అన్నది 8 years బ్యాక్ 2015లో పడింది. ఇక్కడ దూసి మా ఇంటి పేరు, శ్రీకాకుళంలో ఒక చిన్న అగ్రహారం. అక్కడ నేను ఒక ఫార్మ్ హౌస్ కట్టుకుని ఎవ్రీ ఇయర్ వస్తూ పోతూ ఉండేదాన్ని ప్రతి సంవత్సరం. సో 2015లో అప్పటి కలెక్టర్ లక్ష్మీ నరసింహం గారు నన్ను ఒక ఫంక్షన్లో కలవడం జరిగింది. ఆయన ఈ ప్రపోజల్ పెట్టారు, అమ్మ మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఈ జిల్లాకి చెందినవారు మీరు, శ్రీకాకుళం జిల్లా నుంచి గొప్ప ఆర్టిస్టులు వచ్చారు. సంగీతం అయితేనేంటి, సినిమా అయితేనేంటి, డ్రామా అయితేనేంటి, చాలామంది వచ్చారు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక మ్యూజిక్ కాలేజ్ లేదు కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుంది, దానికి మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారా అని. ఒక కలెక్టర్ అంత మాట ముందుకు వచ్చి అనేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ సెడ్ ఎస్ ఇమ్మీడియట్లీ, సెకండ్ కూడా ఆలోచించలేదు. అయితే దాని తర్వాత జేఎస్వి ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆయన IAS, ఆయన ఒక ప్రపోజల్ అన్నారు, మ్యూజిక్ కాలేజెస్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి కానీ మనకి మెడ్రాస్ కళాక్షేత్ర, అలాగే మనకి శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది, అలాగే నృత్యగ్రామ్ ప్రతిమాబేడి బెంగళూరు, ఈ పందాలోని ఆంధ్రప్రదేశ్కి ఒక ఇన్స్టిట్యూషన్ రావాలంటే మనం చాలా కష్టపడాలి, రెగ్యులర్ మ్యూజిక్ కాలేజీల్లో కాకుండా అని ఈ సంప్రదాయం అనే పేరు కూడా వారే పెట్టారు. మొత్తం ఈ కాన్సెప్ట్ కూడా వారిదే. కానీ కాన్సెప్ట్ ఎంతున్నా కూడా ఒక కళాకారునిగా ఫస్ట్ మనం కోరుకునేది మనం ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, మనకి అందరూ జేజేలు కొట్టాలని. కానీ ఒక బాధ్యత గల ఇటువంటి ఒక పొజిషన్లో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్ని పనులు ఉంటాయి అంటే కేవలం ఈ హాస్టల్ నడపడం, అలాగే ఈ క్లాసెస్ నడపడం, గురువులకి టైంకి అన్నీ అందేలా చూడడం చాలా పని కదా స్వాతి. ఎప్పుడు అది అడ్డు రాలేదా మీ సంకల్పాలకి? సంకల్పం అంటే ఒకసారి కలెక్టర్ గారికి మాట ఇచ్చిన తర్వాత ఐ థాట్ ప్యాషన్ అంటే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తోంది అన్న ప్యాషన్తో మొదలుపెట్టాను. అయితే నువ్వు అన్నట్టుగా స్వప్న, ఇట్ వాజ్ స్వర్గం నరకం రెండు ఇక్కడ చూశాను నేను. అమ్మ బాబాయ్. ఎందుకంటే 100% 2015 సంప్రదాయం ఆగస్టు 15 శంకుస్థాపన జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్రీ డే వాజ్ ఎ స్ట్రగుల్. తాండవమే అది, అన్ని రకాల తాండవాలు చేశాను. అయితే అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైనా ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే కలెక్టర్ చెప్తారు, కలెక్టర్ వెనకాల ఉంటారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కలెక్టర్ చెప్పేది ఫాలో అప్ చేయడం, అది కష్టం చాలా. సో ప్రతి దగ్గర అంటే ఒక క్లర్క్ దగ్గర కానీ, ఒక ప్యూన్ దగ్గర కానీ, ఒక సెక్షన్ ఆఫీసర్ దగ్గర కానీ
ప్రతి ఫైలు మూవ్ చేయించారు. ఇందాకలో ఓ మాట అన్నాను, స్వర్గం నరకం అని. నరకం ఎందుకంటే నాకు ఇది ఏమీ అలవాట్లు లేవు. అది మరి నేను ఒక కూచిపూడి నృత్య కళాకారుని, ఎప్పుడూ సరదాగా ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ నా పందాలో నేను వెళ్తూ ఉండేదాన్ని. కానీ ఫైల్స్ ఏంటి, నోట్ ఫైల్ ఎలా పెట్టాలి, ప్రొసీడింగ్స్ ఎలా పెట్టాలి, అసలు కలెక్టర్ తోటి సన్మానాలు అందుకున్న నేను కలెక్టర్ కింద ఎలా పనిచేయాలి, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ అది ప్రాబ్లం అయింది. అది చాలా నేను మొత్తం స్వాతి సోమనాథ్ నృత్య కళాకారిని అని మర్చిపోయి స్వాతి సోమనాథ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ కంప్లీట్గా మారిపోయి మొత్తం జేఎన్టీ వాళ్ళ కన్స్ట్రక్షన్ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా చాలా 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 స్ట్రగుల్ అయ్యాము దానికి. అంటే హోల్ అండ్ సోల్గా ఇప్పుడు కలెక్టర్లు, ఇప్పుడు లక్ష్మీ నరసింహం గారు ఉన్ననాళ్ళు ఫౌండేషన్ అది వేశారు. తర్వాత ధనంజయ రెడ్డి గారు వచ్చారు, వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేశారు. తర్వాత నివాస్ గారు, ఇప్పుడు బాలాజీ గారు, అందరూ కూడా ది హెల్ప్డ్. కానీ ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఎనీ వర్క్ హ్యాస్ టు బి ఫాలోడ్ అప్ ఎవ్రీ మినిట్. అది ఒక్కొక్కసారి రాత్రి 12 అయిపోయింది, ఆఖరికి ఫస్ట్ షో సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది నాకు. సినిమాకి వెళ్ళి మా కింద థియేటర్లో కూర్చుని సినిమా చూసుకుని మళ్ళీ రాత్రి 9:30కి కలెక్టరేట్ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుని సార్ తోటి, అప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు కలెక్టర్లు, అలా చేశాను. అయితే ఒక్కటి మాత్రం నమ్ముతాను, ఒక అంటే ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్ అన్నది రావాలి అంటే మాత్రం 100% ఎవరో ఒకళ్ళు దానికి ఇన్స్పైరింగ్గా కష్టపడి పనిచేయాలి. నేను ఎన్నోసార్లు కొన్ని ఫ్రస్ట్రేషన్ మూమెంట్స్లోని మా జయశ్రీ ప్రసాద్ గారితో కానీ, నా స్నేహితులతో కానీ, లక్ష్మీ నరసింహం గారితో కానీ, మా ఆయనతో కానీ ఎన్నోసార్లు అన్నాను, రామదాసు భద్రాచలం గుడి కట్టడానికి ఎంత కష్టపడ్డాడో, జైలుకు కూడా వెళ్ళాడు ఆఖరికి. బట్ అది హిస్టరీలో అంటే యుగం ఉన్నన్నాళ్ళు అది ఉండిపోతుంది. బహుశా నేను ఇప్పుడు అంత కష్టపడ్డాను, జైలుకి మాత్రం వెళ్ళలేదు కానీ అంత కష్టమూ పడ్డాను, బికాస్ దట్ ఈస్ ద ఎఫర్ట్. అందుకే ఇందాక అన్నాను, చూసే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్రకృతి ఇది అంతా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. బట్ దీని వెనకాల ఇట్ వాజ్ ఎ టార్చర్, ఇట్ వాజ్ ఎ హెల్. లిటరలీ చెప్పాలంటే ఇట్ వాజ్ ఎ హెల్. తల్లి బిడ్డకి జన్మనిచ్చినట్టే దాదాపు. అంటే ఒక బిడ్డకి కాదు, 1,00,000 మంది బిడ్డలకి జన్మనిచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఫుల్ టైమ్ ఇన్స్టిట్యూషన్గా లేకపోతే అంటే ఇది ఒక యూనివర్సిటీ గుర్తింపు ఉండే కోర్సుల్ని నడుపుతున్నారా స్వాతి మీరు? ఇప్పుడు మేము ఎస్వి యూనివర్సిటీకి అఫిలియేషన్ అయింది, రైట్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వారు. అయితే బేసిక్గా మ్యూజిక్ కాలేజీలు ఏవైతే మనకి ఉన్నాయో మ్యూజిక్ కాలేజీల సిలబస్ ఫాలో అవుతాం స్ట్రిక్ట్లీ. మనకి మ్యూజిక్ కాలేజ్లో ఇప్పుడు సపోజ్ సర్టిఫికేట్ కోర్స్ ఒక 4 ఏళ్ళు, అలాగే డిప్లొమా ఒక 2 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఆ 6 ఏళ్ళ కోర్సు ఇక్కడ మేము 4 ఏళ్ళు చేసాం. ఎందుకంటే ఇది టోటల్లీ డివోటెడ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మెయిన్ మంది ఏంటంటే హాస్టల్ పిల్లలు, మనకి వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడే ఉండి కూచిపూడే మా జీవితం అని నడిపే అని అనుకున్న పిల్లల్ని తీసుకుంటాం ఇక్కడ. అది మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని తీసుకుంటాం, ఎందుకంటే హాస్టల్లో చిన్న పిల్లలు ఉండడం కష్టం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్పాంటేనియస్గా ఎడ్యుకేషన్ కూడా డిస్టెన్స్ మోడ్లో పీజీ వరకు ఇప్పిస్తాము. రెండోది ఏంటంటే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయితే వాళ్ళు కూచిపూడిని ఒక తపస్సుగా చేసుకుని కూచిపూడినే లైఫ్ అనుకున్న పిల్లల్ని మాత్రమే తీసుకుంటాం. సో 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, రేపు పొద్దున్న కూచిపూడిని భావితరాలకి అందించే పిల్లలు వీళ్ళవుతారు, గురువులు వీళ్ళవుతారు. సో ఆ మోడ్లో వెళ్తున్నాం. థియరీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ ల్యాకింగ్. స్వప్న, మీకు బాగా తెలుసు మన యూనివర్సిటీస్ ఉన్నాయి, మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు మరి అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నారు పిల్లలతోటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ థియరీ అన్నది చాలా కాన్సన్ట్రేటెడ్గా, అంటే నాట్యశాస్త్రం అలాగే అభినయ దర్పణం పక్కాగా చెప్తాం. అంటే తిరుగు లేకుండా వాళ్ళు ప్రపంచంలో ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అవ్వకూడదు. వాళ్ళు రేపటి టార్చ్ బేరర్స్ కావాలి కూచిపూడి అనే సంప్రదాయం. చాలా అద్భుతమైన సంకల్పం. కానీ ప్రతి కళాకారిణిని అడిగే ప్రశ్నను అడుగుతున్నాను స్వాతి, ఏమనుకోకి ఇలా అడుగుతున్నందుకు. ఒక పాటలో ఒక లైన్ ఉంది, కడుపు నింపని కళలెందుకు తనకు మాలిన ధర్మం ఎందుకు. వీళ్ళందరూ తయారయ్యి మనకి సమాజంలో మళ్ళీ ఏకీకృతం అవుతున్నారు. సమాజంలో ఒక భాగంగా వాళ్ళకి ఇళ్ళు గడవాలి, ఉద్యోగాలు రావాలి. కళలకి నిజంగా తగిన ఆదరణ ఉంటుందా? సంప్రదాయ కళలకి ఇప్పుడు ఆదరణ వస్తుంది. ఇప్పుడు పిల్లల కన్నా అవేర్నెస్ పేరెంట్స్లో వస్తుంది. గత 30 ఏళ్ళుగా పెద్ద ఆదరణ లేదు. ఇప్పుడు మా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ డాన్స్లు ఏమన్నా తిండి పడతాయా, కడుపు నింపుతాయా, ఇది 10 ఏళ్ళు నేర్చుకుంటే వచ్చిన పెద్ద ఇష్యూ ఏమిటి, ఇందులో ఏది సెటిల్ అవ్వడానికి లేదు అన్న ఒపీనియన్ ఉండేది. బట్ ఇప్పుడు పేరెంట్స్కి అర్థమైంది ఏంటంటే
కళలు నేర్చుకుంటే సంగీతమైనా డాన్స్ అయినా ఏదైనా నేర్చుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఆర్థిక పరంగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే నేను ఇప్పుడు సంప్రదాయం అన్నది ఎందుకు వచ్చిందంటే ఒకటి విద్య కరెక్ట్గా నేర్పడం అండ్ ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ మాట చెప్తాను, ఇప్పుడున్న ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ విద్య కరెక్ట్గా నేర్పట్లేదు. అది ప్రభుత్వం అవనివ్వండి ప్రైవేట్ అవనివ్వండి కొంతవరకే నేర్పిస్తున్నారు కానీ పరిపూర్ణమైనటువంటి విద్య మాత్రం నేర్పటానికి ఒకటి. రెండోది రేపొద్దున ఇలాగే ఉంటే ఈ కళ ఎక్స్టింక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కూచిపూడి అన్న పేరుతో చేసే జాతరలు, కూచిపూడి అన్న పేరుతో చేసే జానపద నృత్యాల శైలిలోని జాతర శైలిలోని మాస్ ఓరియంటెడ్గా చేసేది అసలు సిసలైన కూచిపూడి కాదు. సో కూచిపూడిని అసలైన కూచిపూడిని స్వచ్ఛమైన కూచిపూడిని ప్రజలకు అందిద్దాం. రెండోది మీరన్న పాయింట్ ఏంటంటే ఆర్థిక పరంగా అది మనకి ఏంటి అంటే ఇప్పుడు మా పిల్లలు ఎలా తయారవుతున్నారంటే మీరు నమ్మరు, ఇది 4th ఇయర్లోకి ఎంటర్ అయ్యింది సంప్రదాయం. 4 ఏళ్లలో పిల్లలు వాళ్ళ సొంత స్కూల్స్ ఇక్కడ పనిచేస్తూ సంప్రదాయంలో వాళ్ళ సొంత స్కూల్స్ పెట్టుకుని మినిమం దే ఆర్ ఎర్నింగ్ 10,000 to 15,000. అలాగే ఇక్కడ నేను వాళ్ళకి ఎలాగో జాబులు కూడా ఇచ్చాను, మనం ఫ్యాకల్టీ కింద నేను తీసుకున్నాను. అది ఆర్థిక పరంగా వాళ్ళ కాళ్ళ మీద ఇంట్లో కూర్చుని వాళ్ళు సొంతంగా చెప్పుకున్న ఒక 30-40 వేలు సంపాదించేటట్టు తయారు చేస్తున్నారు. అద్భుతం. ఎందుకంటే అది మెయిన్, మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మనం పేరెంట్స్కి ఇవ్వగలిగి ఉండాలి, లేకపోతే ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతుంది. అది స్వాతి, మనం అలా కూర్చుని గుడి ప్రాంగణంలో మాట్లాడాలి తప్పకుండా, బికాజ్ కూర్చుని మీ గురువుల గురించి కూడా తెలుసుకోవాలని చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి లెట్స్ గో. తప్పకుండా. స్వాతి, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ జస్ట్ ఫ్లోర్డ్, అంటే మాటలు రావట్లేదు. అక్కడ పిల్లలు ముద్దుగా డాన్స్ చేస్తుంటే చూస్తే అసలు ఎంత ముచ్చటగా. ఈ డ్రెస్ కోడ్ యూనిఫామ్ అంతా నువ్వు ఇంట్రడ్యూస్ చేసిందే కదా, మొత్తం కలర్ కాంబినేషన్స్. తర్వాత సంప్రదాయం అనేది మీరు నాట్య మండపం మీద చూస్తారు, థియేటర్ మీద ఆ లోగో గానీ ఎవ్రీథింగ్ వాజ్ మై కాన్సెప్ట్. బట్ సంప్రదాయం అన్న పేరు మాత్రం జేఎస్వి ప్రసాద్ గారు పెట్టారు, అది నా ఐడియా కాదు. బట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూసారా, ఇది ఈ రీపర్స్ ఇట్లా పెట్టేసి ఇవి కూడా అన్నీ తయారు చేయడం ఇలా ఒక టన్నల్ లాగా. అంటే మనకున్న ఫైనాన్షియల్ లిమిటేషన్స్లో కొంచెం ఒక 2,000 3,000 ఖర్చు పెట్టి ఇట్లాంటివన్నీ తయారు. ఎవ్రీథింగ్ ఈజ్ మై కాన్సెప్ట్. ఈ పెద్ద బొట్టు ఎప్పటి నుంచి అలవాటు స్వాతి నీకు? పెద్ద బొట్టు చిన్నప్పటి నుంచి అలవాటు, ఆల్మోస్ట్ ఇంటర్ నేను కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి అలవాటు. అది ఎందుకు అలవాటు అయిందంటే దానికి కారణం పెద్ద చెప్పలేను కానీ మేబీ పాత డాన్సర్స్ మనకి యామిని కృష్ణమూర్తి గారు కానీ బాల సరస్వతి గారు కానీ వైజయంతిమాల కానీ చూస్తే వాళ్ళు పెద్ద బొట్లు పెట్టుకునేవాళ్ళు. ఐ థింక్ దట్ వాజ్ అ ఇన్స్పిరేషన్, అది అలవాటు అయిపోయి అలా కళకళలాడుతూ పిల్లలందరూ కూడా దే వర్ ఆల్ బ్యూటిఫుల్లీ డ్రెస్డ్. నన్నే వాళ్ళు ఫాలో అవుతారు, పెద్ద బొట్లు. మా సీనియర్స్ అయితే పెద్ద పెద్ద బొట్లు పెట్టేస్తారు, చిన్నపిల్లలే వాళ్ళు, బట్ దే డూ ఇట్. బట్ ఏంటంటే అదే అంటున్నాను, సంప్రదాయం ఆచారం అన్నది ఇప్పుడు మనం వాళ్ళకి నేర్పితే దే విల్ జస్ట్ అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు పేరెంట్స్ ల్యాకింగ్ అక్కడే అవుతారు, అంటే మనం ఎలా ఉంటే వాళ్ళు అలా మనని చూస్తూ ఉంటారు పిల్లలు. కానీ మీరు అన్నమాట కొంత వాస్తవం. ఏంటంటే ప్రభుత్వ కళాశాలల్లో మనకు అంత శ్రద్ధ ఉంటుందా అని ఒకసారి గమనించి ప్రశ్నించుకొని చూడాలి మనం. 100% ఉండటం లేదని అంటాను, నిర్మోహమాటంగా. దట్స్ వే సంప్రదాయం కేమ్ అప్ టు ఫిల్ ద గ్యాప్. అది ఎందుకంటే ఈ రోజున యూ డోంట్ బిలీవ్ స్వప్న, 3 years అయి 4th ఇయర్లోకి ఎంటర్ అవుతాం, అంటే 3 years కంప్లీట్ చేసాము. ఈ రోజున మా సీనియర్ స్టూడెంట్స్ ఇద్దరు, లీలా కృష్ణ, యామిని కసిరెడ్డి, ఇద్దరూ కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళే పాడి వాళ్ళే నటువాంగం చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నారు మ్యూజిక్ కాలేజెస్ ఎగ్జామ్స్కి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఈ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చిన్నపిల్లలతో కాదు, ఏ గురువు అయినా వచ్చి వాళ్ళని తాళం వేయమని చెప్పండి, దే ఆర్ గుడ్ ఎట్ దట్. బికాస్ అది సొంతంగా విద్య రావాలి. రేపొద్దున వీళ్ళు ఒక 10,000 మంది శిష్యుల్ని తయారు చేస్తారు. దట్ ఈస్ హౌ స్వాతి సోమనాథ్ విల్ లివ్. అది నా స్వార్థం. ఈ కష్టాలన్నీ పడుతున్నప్పుడు ఎక్కడో అక్కడ ప్రతి వాళ్ళకి అబ్బా ఎందుకు పెట్టుకున్నాను దేవుడా అని అనిపిస్తుంది కదా, ఏదో ఒక ఏ విషయం అక్కడ కాదు, ప్రతి నిమిషం, ప్రతి రాత్రి, ప్రతి డే. మరి అయినా కొనసాగుతున్నారంటే ఇప్పుడు ఇదేమి మీకు మీరు చేసుకునేది ఏం లేదు, భూమంతా మీరు దొరికినా కూడా మీకు వచ్చేది ఏం లేదు. అండ్ పైపెచ్చు మీకు టెన్షన్లు, మీరు పెట్టుకున్న గురువులందరికీ మీరు జీతాలు ఇప్పించాలి టైంకి, బోల్డ్ మంది బాధ్యత మీది, తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి పెడతారు పిల్లల్ని. మరి వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఐ డోంట్ నో. నాకేమనిపిస్తుందంటే సీరియస్గా చెప్పాలంటే నువ్వు ఇలా సడన్గా అడిగేసరికి ఇన్ని బాధ్యతలు నేను మోస్తున్నానా ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. మోస్తున్నాను, కానీ అల్టిమేట్లీ వాట్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ ఇట్ అంటే ఈ పిల్లలు ఇలా తయారై వెళ్తారు కదా స్టేజ్ మీద, రేపొద్దున స్వాతి సోమనాథ్ మా గురువు, ఆవిడ మమ్మల్ని ఇలా తయారు చేశారు అండ్ వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు మొన్నటి నుంచి. అది చాలు. రేపొద్దున్న అసలైన సిసలైన కూచిపూడిని భావితరాలకి కూచిపూడి
భావితరాలకి అందించే ఒక ఇన్స్ట్రుమెంట్స్ నేను తయారు చేస్తున్నాను. అది మీరు గురువుకి ఇచ్చే ఒక గురుదక్షిణ అనుకోవచ్చా? మా గురువు గారిక అవును, కూచిపూడి గురువులందరికీ ఇచ్చే గురుదక్షిణ. గొప్పగా ఉంది స్వాతి. ఇట్స్ నాట్ జస్ట్ మై ఓన్ గురు బట్ ఎవ్రీబడి. గుడి ప్రాంగణంలోకి వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు ఒకటే స్వాతి, చెప్పండి. స్వాతి ఈజ్ ఎ రెబెల్ అంటూ ఉంటారు, ఇస్ ఇట్ రైట్? ఎలా నువ్వు చెప్పాలి. నాకు అంటే రెబెల్ చెప్పు. రెబల్ అంటే వ్యవస్థ ఎలా ఉన్నా కూడా పని అవ్వాలంటే ఆ పట్టుదల వదలకుండా, అసలు మొండిదానివి ప్లస్ వ్యవస్థ కొంచెం ముక్కున వేలేసుకునే కొన్ని బ్యాలెన్స్ కంపోజ్ చేయడం అందరికీ తెలిసిందే. అంటే ఇది గతంలో చాలా మంది అడిగారు కానీ అంటే ఒక మనం సంప్రదాయాలతో ఒక పవిత్రతని ఆపాదిస్తాం. ఆ సంప్రదాయాలలో ఇలా స్వాతి చాలా ఒక విప్లవాత్మకమైన ధోరణితో, ఆలోచనతో ఇది లేకుండా గడిచేది కాదా అని అడిగేవాళ్ళు. ధోరణులు లేకుండా నడిచేది కాదా అనేసి. అంటే ఇప్పుడు ఏదైనా కొత్తది ఒక పంధాలో వెళ్తున్న సంప్రదాయాన్ని కానీ, ఆచారాన్ని కానీ, ఒక ట్రెడిషన్ని కానీ కొంచెం మనం అంటే వాటి నుంచి డీవియేట్ అవ్వం. వాటి నుంచి ఫర్దర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా మీకు ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి 100%. But you regret it at any time? No, I never regret it. Even now I don't regret. I don't regret Sampradayam. I don't regret my Kama Sutra. I don't regret my Hindutva. ఎందుకంటే రేపొద్దున స్వాతి సోమనాథ్ చచ్చిపోయిన తర్వాత కూడా ఇవన్నీ నిలబడి ఉంటాయి. సో ఐ డోంట్ రిగ్రెట్. ఎందుకంటే కామసూత్ర ఈజ్ నాట్ మీకు తెలుసు కదా, అది ఒక బూత్ అనో ఒక బ్లూ ఫిల్మ్ అనో అపోహలోంచి అదొక పవిత్ర గ్రంథము, స్పెషల్లీ ఇప్పటి సొసైటీకి కావాల్సిన గ్రంథం అని ప్రూవ్ చేసింది స్వాతి సోమనాథ్ రవీంద్ర భారతి స్టేజ్ మీద. ఐ నెవర్ రిగ్రెట్ ఎనీ ఆఫ్ మై డెసిషన్. Did you get any criticism? బాగా మామూలుగా కూర్చుందాం పద. ఇలా కూర్చుందాం మెట్ల మీద హాయిగా. మా వినాయకుడు ఈజ్ అవర్ కమాండర్ ఇన్ చీఫ్. అవునా? నువ్వు ఇందాకలో ఒక మాట అన్నావు కదా స్వప్న, ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి అంటే ఆయన చెప్పుకుంటాను అంటే ఈ మధ్య రోజు చెప్తున్నాను ఆయనకి. బికాజ్ బేసిక్గా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా బాగా నడవాలంటే ఆర్థిక పరంగా మనం బాగుండాలి. అవును కదా ఇన్స్టిట్యూషన్. అయితే ఇప్పుడు ఆ ఒడిదొడుకులు డెఫినెట్లీ సంప్రదాయం ఎదుర్కొంటోంది. బట్ ఐ ఫీల్ డెఫినెట్లీ రేపొద్దున ఆయన ఏదో చేస్తాడు, చేయకపోతే ఆయనకి అప్పచెప్పి వెళ్ళిపోతాను సంప్రదాయం. నువ్వు అన్నట్టుగా ఇక్కడ నేను దొర్లి నాది కాదు ఇది, వచ్చేదేమి లేదు. అంటే చాలా మంది అనుకుంటారు అమ్మో ఎంత ల్యాండ్ ఆవిడకి ఇచ్చారు అనుకుంటారు. అదొక క్రిటిసిజం వచ్చింది. 2015లోని 12 ఎకరాలు స్వాతి సోమనాథ్కి ఇచ్చేశారు కలెక్టర్ గారు. 5 కోట్లు కన్స్ట్రక్షన్ జేఎన్టీ ఇది స్వాతి సోమనాథ్కి ఇచ్చారంటే అలా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనుకునేదాన్ని ఇప్పుడు. బట్ బేసిక్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఐ హ్యావ్ ఇనఫ్. భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. ఈ రోజున ఇది నిలబడింది అంటే కారణం ఒకటే, నిస్వార్థమైన సేవ. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అది గర్వంగా కూడా చెప్పుకుంటాను. బహుశా ఈ 12 ఎకరాలు ఈ 5 కోట్లు ఇచ్చుంటే ఇంకో విధంగా అది ఎలా చేసేవాళ్ళో తెలియదు. కానీ ఈ రోజున నా సొంత డబ్బు కూడా దీనిలోని పెట్టి, అంటే పెద్ద లక్షలు పెట్టకపోయినా 5-10 వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందాక ఇప్పుడు గవర్నమెంట్స్ దగ్గర నుంచి మనకి టైంకి ఫండ్స్ రానప్పుడు మనం ఏం చేస్తాం, నడిపించాలి కదా. ఆకలితో ఉన్న వాళ్ళకి మనం భోజనం పెట్టాలి స్టాఫ్కి. సో దట్ స్ట్రగుల్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ డెఫినెట్లీ. కోవిడ్ టైంలో ఎలా మేనేజ్ చేశారు స్వాతి ఇక్కడ? కోవిడ్ టైంలో వి డిడ్ నాట్ హ్యావ్ ప్రాబ్లం. మనకి రెగ్యులర్ ఫండ్స్ అప్పుడు వచ్చేవి గవర్నమెంట్ నుంచి. సో జీవో పాస్ చేసి గవర్నమెంట్ వచ్చినప్పుడు వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. అండ్ కోవిడ్ టైంలో అంటే గుర్తుకొచ్చింది నాకు, అసలు కోవిడ్ అన్నది లేనిది సంప్రదాయం ఒకటే. చాలా హ్యాపీగా పిల్లల్ని నేను ఇక్కడ పెట్టి హాస్టల్లో ఐ హ్యాడ్ క్లాసెస్. వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరో ఒకరో ఇద్దరు బయటికి వెళ్ళేవాళ్ళు, ఏదో పనులు నేను చెప్పిన చేసుకుని వచ్చేవాళ్ళు. అబ్సల్యూట్లీ కోవిడ్ అన్నది మాకు ప్రాబ్లం రాదు. పదములుగా అంబరమంటిన హృదయముదా. ఎంత మంచి సింగర్ తెలుసా నువ్వు. థ్యాంక్ యూ. మా డాన్స్కి ఎప్పుడైనా పాడాలి వచ్చి తప్పకుండా పాడతా లైవ్. ఐ వుడ్ లవ్ దట్. యూ హ్యావ్ వండర్ఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. కానీ అదే మనం పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తాం, దాని వెనక ఎంతసేపు మేకప్ ఎంత కృషి ఉంటుందో బయట వాళ్ళకి సంప్రదాయం గురించి కూడా అలాగే చెప్పాలి. అంటే ఇప్పుడు అందమైన పరిసరాలు చూసి మీరు అన్నట్టు ఇలా అనుకుంటారు, కానీ అసలు గురువులని జీతాలు లేకుండా పని చేయమని అడగవలసి రావడం కూడా మనం చాలా బాధపడిపోతాం. కొన్ని సందర్భాలు అలా కూడా అయింది కదా మీకు? కొన్ని సందర్భాలు కాదు, గురువులే కాదు, ఇప్పుడు పనిచేస్తున్న స్టాఫ్ కూడా, ఈ రెగ్యులర్ స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ మేము ఆల్టర్నేటివ్ నెల జీతాలు తీసుకుంటున్నాం ఇప్పుడు. అది మా పరిస్థితి.
సో చూడడానికి అదేంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఒక సామెత ఉంది తెలుగులోనే. అలాగా సంప్రదాయం అనేసరికి ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లక్షలు ఉన్నాయి, బట్ ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ స్ట్రగుల్ ఫర్ సంప్రదాయం. సంప్రదాయం అనే కన్నా నాకు, ఎందుకంటే స్వప్న, ఇప్పుడు మనం ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో అపాయింట్ చేసినప్పుడు స్టాఫ్ని కానీ, ఈ మెయింటెనెన్స్ స్టాఫ్ని కానీ ఎవరినన్నా వాళ్ళకి కనీసం మనం మినిమం వేజెస్ ఇచ్చే బాధ్యత మంది. సో అది ఇవ్వలేనప్పుడు వాళ్ళు నా మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. సో ఇట్స్ డబుల్ ప్రెషర్ అనమాట. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా స్ట్రగుల్. ఇప్పటికే ఆ స్ట్రగుల్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎస్, అప్రోచ్ చేస్తున్నాను అందరు, నేను గవర్నమెంట్ని, కలెక్టర్ని, మినిస్టర్లని, సిఎస్ఆర్ యాక్టివిటీని అందరినీ అప్రోచ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ చూద్దాం. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసారని ఎవరైనా ముందుకు వచ్చారంటే అంటే వాళ్ళు చేసే సర్వీస్ నాకు కాదు, అది రాష్ట్రానికి, సంప్రదాయానికి, కూచిపూడికి, అది మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఇవ్వాలి. నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను మా కలెక్టర్ గారికి కానీ, మినిస్టర్లకు కానీ, మన ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, సార్ మీరు చేయకపోతే అధికారులు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా అధికారులు ఇప్పుడు ఇంతవరకు కష్టపడి తీసుకురావడమే ఒక ఎత్తు, దీన్ని నిలబెట్టడం బాధ్యత మీ ఇద్దరిది. 100% నిర్మోహమాటం చెప్తాను, ఇద్దరిది ఉంది. మన రాష్ట్రానికి నేను ఎక్కడో హైదరాబాద్ వదులుకుని ఇక్కడికి వచ్చి నానా బాధలు పడి చేశాను, ఫైన్, నా ప్యాషన్ ఇది, నేను చేశాను, ఒక ఇన్స్టిట్యూషన్ నిలబెట్టాను. కానీ స్వాతి సోమనాథ్ ఈజ్ నాట్ పర్మనెంట్. స్వాతి సోమనాథ్ తర్వాతన్నా వెళ్ళిపోవాల్సిందే. సో దీన్ని నిలబెట్టే బాధ్యత వాళ్ళిద్దరిది. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తే మీకు చేస్తాను, లేకపోతే తాళాలు ఇచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను, హాయిగా నీలాగా యాంకరింగ్ చేసుకుంటాను, ఛానల్స్లోని ప్రోగ్రాంలు ఇచ్చుకుంటాను. నాకు ఆల్టర్నేటివ్ ఎప్పుడూ ఉంది. చాలా ప్రోగ్రామ్స్ చేశాను, హెచ్ఎం టీవీ, ఏబిఎన్, ఈటీవీ, జెమినీ, మంచి ప్రోగ్రామ్స్ చేశాను. చాలా చక్కటి భాష, మంచి కాన్ఫిడెన్స్ కావాల్సినవన్నీ. ఓకే, అంటే నీ అంత కాదులే, లేదు, సీరియస్ స్పీకింగ్, నాకు ఇప్పటికీ కెమెరా అంటే భయం. అంటే నేను మాట్లాడేటప్పుడు మాట్లాడేస్తాను, కానీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. బికాస్ ఐ డోంట్ గెట్ ద కాన్ఫిడెన్స్ లైక్ యూ పీపుల్. మీరంతా ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన యాంకర్స్ మీరు అందరూ, అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో స్వాతి, ఇంత నేపథ్యం ఉన్న ఒక నర్తకీమణిగా మీరు నేర్చుకున్న సంప్రదాయంలోని కొన్ని విషయాలు చెప్పండి, పంచుకోవాల్సింది మీ గురువుల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అచ్చా, నేను పాత సంప్రదాయం అంటే బిఫోర్ సంప్రదాయం, స్వాతి సంప్రదాయం అంటే కూచిపూడి అంటే వెంపటి వారి పేరు ప్రధానంగా గుర్తొస్తుంది. అలాగే కొంతమంది గురువులు మీరు చెప్పాలి. నువ్వు మంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగావు. ఇట్స్ వెరీ గుడ్. ఒకటి, కూచిపూడి అంటే వెంపటి సత్యం గారు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన సర్వీసెస్ టు ద ఫీల్డ్ ఆఫ్ కూచిపూడి ఎవరు క్వశ్చన్ చేయకూడదు, చేసే హక్కు కూడా ఎవరికి లేదు. అంటే ఒక లెవెల్లో ఉన్న కూచిపూడిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు ఆయన. కానీ కూచిపూడి అంటే కేవలం వెంపటి సత్యం స్టైల్ మాత్రమే కాదు. కూచిపూడిలో మిగతా గురువులు, ఇప్పుడు నేను ముందర నా అడుగులు పడినది భాగవతులు రామకోటయ్య గారి దగ్గర. ఇప్పుడు మన సేతురామ్ గారు ఉన్నారు కదా, మొన్ననే రిటైర్ అయ్యారు, తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్, వారి తండ్రి గారి దగ్గర నా అడుగులు పడ్డాయి. తర్వాత సుమతి కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. సుమతి కౌశల్ గారు ఏంటంటే వేదాంతం జగన్నాథ శర్మ గారి స్టైలు. తర్వాత ఎంఏ చేస్తున్నప్పుడు రాధేశ్యామ్ గారి దగ్గర వెంపటి సత్యం గారి స్టైల్ నేర్చుకున్నాను కొన్ని ఐటమ్స్. అట్ ద సేమ్ టైం పశుమతి రామలింగ శాస్త్రి గారి దగ్గర పశుమతి రామలింగ శాస్త్రి గారి స్టైల్ నేర్చుకున్నాను. సో ఇవన్నీ కూడా ఈ గురువులందరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎలా ఉందంటే, ఐ ఫీల్ ఒక జానర్కి అంటే ఒక స్టైల్కి, ఇప్పుడు ఏ ఆర్ట్ ఫామ్లో అయినా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు స్వాతి సోమనాథ్ స్టైల్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది, తప్పదు. ఎందుకంటే నా బాడీ, నా మూమెంట్స్, నా ఎక్స్ప్రెషన్స్ కొంచెం తప్పదు, అది ఏ ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉంటుంది గురువుది. బట్ స్వాతి సోమనాథ్ స్టైలే కూచిపూడి అనకూడదు, నేనన్న పాయింట్ అది. ఆ లిబరల్ యాటిట్యూడ్ ఈ గురువులందరూ నాకు ఇచ్చారు. అందరినీ కలుపుకుని, అందరిలోంచి మంచిని తీసుకుని, అందరినీ ఒక ఇది తప్పు. నేను నా స్టూడెంట్స్కి అదే చెప్తాను ప్రతిరోజు క్లాస్లో, వాళ్ళకి ఇన్కల్కేట్ మైండ్లో నేను ఏం చేస్తానంటే, ఈ పలానా గురువు వచ్చారు, వాడికి ఏం రాదు, పలానా గురువు అమ్మాయికి ఏం రాదు, ఇది వద్దు. మీరు యాక్సెప్ట్ అన్నీ చెయ్యాలి. చేసి ఫైనల్లీ పలానా ఎంతోమంది దగ్గర ఎన్నో నేర్చుకున్నాను నేను. మై ఇన్ఫ్లుయెన్స్ స్వాతి సోమనాథ్ ఈజ్ నౌ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ గురువుస్. సో ఆ లిబరల్ యాటిట్యూడ్ అనేది గురువులకి ఉండాలి, ఇప్పుడు వచ్చే శిష్యులకి కూడా ఉండాలి. అలా లిబరల్గా ఉండడం వల్ల ట్రెడిషన్ డైల్యూషన్ అవుతుందని కొంతమంది భావిస్తారు. అది వాస్తవం కాదా స్వాతి? కాదు. ఎందుకంటే ఇప్పుడు వెంపటి సత్యం గారి స్టైలే తీసుకుందాము.
ఆయన ముందున్న స్టైలు పెద్ద సత్యం గారు కానీ అంతని ముందు గురువులు వేదాంతం వాళ్ళు చాలా సీనియర్ గురువులు స్టైల్స్ అన్నీ ఏంటంటే అది ఆ రోజుల్లోని అప్పటి సొసైటీకి సరిపోయిన స్టైలు. చిన్న సత్యం గారు వచ్చి ఒక రాడికల్గా రెవల్యూషన్ లాంటివి తీసుకొచ్చారు. బట్ వాట్ ఈజ్ హిస్ బ్యాక్గ్రౌండ్? ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, నచ్చినా నచ్చకపోయినా. ఇట్ ఈస్ ఎ సినిమా బ్యాక్గ్రౌండ్. సో సినిమాలో ఆయన లేచుకున్న మెళకువలు స్టైల్ పరంగా, బాడీ మూమెంట్ పరంగా, ఎక్స్ప్రెషన్ పరంగా, టెక్నికల్గా లైటింగ్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ అవన్నీ తీసుకొచ్చి కూచిపూడిలో పెట్టి ఇదే కూచిపూడి అన్నారు ఆయన. సో డూ యూ థింక్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ దట్ వెంపటి చిన్న సత్యం హ్యాస్ డైల్యూటెడ్ అప్పుడున్న కూచిపూడిని? కాదు కదా. దానికి ఆయన ఒక వేరియేషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో కూచిపూడి అనేది చాలా డిఫరెంట్గా వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్. ప్రతి అమ్మాయి కూడా అంతో ఇంతో టాలెంట్ ఉన్న అమ్మాయి డ్రెస్ స్టైల్ తన కోడ్ తను పెట్టుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది డైల్యూషన్ కాదు. కూచిపూడి అనేది ఆ స్టాండర్డ్ అన్నది ఎప్పటికీ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే కూచిపూడి బిఫోర్ వెంపటి, కూచిపూడి బిఫోర్ ఆఫ్టర్ వెంపటి అన్నది ఒక సమస్య. అది యాక్చువల్లీ కారణం ఏంటంటే చాలామంది గురువులు ఇప్పుడు, నేను సమస్యను ఎందుకు అంటున్నానంటే చాలామంది గురువులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న సత్యం గారి స్టూడెంట్స్ వస్తే కూచిపూడిలో కొన్ని శబ్దాలు, మండోదర శబ్దం అని, భామాకలాపం అని, మండూక శబ్దం అని, ట్రెడిషనల్ రామాయణ శబ్దం అని ఉన్నాయి. ఈ ఐటమ్స్ వెంపటి చిన్న సత్యం గారి స్టైల్లో చేస్తేనే అది కూచిపూడి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అది ఒరిజినల్గా వారికి లేదు, వీళ్ళకు ఉంది ఆ ఫీలింగ్. ఓకే. దానివల్ల స్టూడెంట్స్ మిగతా గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు మార్క్స్లో కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దెబ్బతింటున్నారు. అది సో ఐ బిలీవ్ ఇట్స్ వెంపటి. ఇప్పుడు నా ఉద్దేశం జనరేషన్ మారుతాం, దే స్లోలీ దే చేంజింగ్. వెంపటి చిన్న సత్యం గారి స్టైల్ ఒక స్టైల్. ఇప్పుడు భరతనాట్యంలో మనకి 4 స్టైల్స్ ఉన్నాయి. పందనల్లూరు అలాంటి స్టైల్స్ 4 ఉన్నాయి మనకి. ఆ నలుగురు బ్రదర్స్ వచ్చిన 4 స్టైల్స్ ఉన్నాయి. అలాగే కూచిపూడిలోని బేసిక్ కూచిపూడి విల్ బి సేమ్, బట్ ద డెవలప్మెంట్ ఆన్ కూచిపూడి విల్ బి డిఫరెంట్ అకార్డింగ్ టు ద పర్సన్. పెద్ద డిఫరెన్స్లు రావు, అంత కొంపలు మునిగిపోయేంత డిఫరెన్స్లు అయితే ఉండవు డెఫినెట్గా. ఎన్ని సంవత్సరాలు అభ్యసించి ఉంటారు స్వాతి? అంటే చిన్నప్పుడు నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టింది చాలా చిన్న వయసులో ఉంటుంది. నేను 11 years స్టార్ట్ చేశాను. దాదాపుగా నేను స్టార్ట్ చేసిన 2 yearsకి మా గురువు గారు పోయారు, భాగవతులు రామకోటయ్య గారు. ఆయన పోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి అప్పటికేం తెలియదు కూడాను. మా పేరెంట్స్ కూడా ఏం ఐడియా లేదు. సో సుమతి కౌశల్ గారి దగ్గర పెట్టారు. ఆవిడ దగ్గర 4 years తర్వాత అరంగేట్రం చేశాను. 1980 వాజ్ మై అరంగేట్రం. అయితే మోర్ దెన్ 40 years అయిపోయింది కూచిపూడి ప్రస్థానం మొదలై. నేను ఇందాక నువ్వు అన్నావు కదా కొంచెం రెబలు రాక్షసి అనేసి. అరంగేట్రం అయిన ఒక 1 yearకే 2 ఏళ్లకే బయటకు వచ్చేసి నేను నా సొంత ఆర్కెస్ట్రా పెట్టుకున్నాను, సొంత ప్రోగ్రాంలు ఇచ్చుకున్నాను. బికాస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి గురువు ఆర్కెస్ట్రా భరించే స్థితిలో ఆ రోజుల్లో నేను లేను. మా నాన్నగారు లేరు, పోయారు. సో 1 year జాబ్ లేదు, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు సర్వైవ్. సో అలాగా సొంతంగా పెట్టుకున్నాను. కొట్టి 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 నేర్చుకున్నాను అందరి దగ్గర. అది తప్పదు. అలాగా ఆ రాపిడి ఉంది కాబట్టే ఈ రోజున ఒక స్టాండర్డ్ అంటూ వచ్చింది. ఈ రోజున ఐ కెన్ టాక్ విత్ కాన్ఫిడెన్స్ విచ్ గురువు ఈజ్ వాట్ అన్నది. అండ్ నా గురువులందరూ సమానమే. ఇప్పటికీ కూచిపూడి గురువులందరూ నన్ను అభిమానిస్తారు. కారణం ఏంటంటే రాక్షస్ అని ఒక పక్క తిట్టుకుంటూ ఉంటారు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే లవ్ మీ. ద రీజన్ ఈస్ దట్ దే నో దట్ ఐ వర్క్ ఓన్లీ ఫర్ కూచిపూడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ దేర్. అంటే చాలామంది చేయలేంది ఊరికే మాటలకే, లేకపోతే వాళ్ళ సంస్థలకి పరిమితమైన వాళ్ళ ఆ పరిధిని దాటి వచ్చి ఒక వ్యవస్థని ఇలా నెలకొల్పి, అంటే చాలా ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ కదా స్వాతి. ఎస్, ఇన్ని నిలబడి తట్టుకోవడం అన్నది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అదే అంటాను, ఫస్ట్లో అన్నదే. హాయిగా ఇప్పుడు బంజారా హిల్స్లోని మీ బ్యూటిఫుల్ హౌస్ నేను చూశాను. మా ఇంట్లో హాయిగా 4 పని వాళ్ళని పెట్టుకుని ఏసీ వేసేసుకుని ఎప్పుడైనా రవీంద్ర భారతి శిల్పకళా వేదికలో మెరుపులా మెరిసి 4 పర్ఫార్మెన్స్లు, 4 టూర్లు, ఫారిన్ టూర్లు వేసి హాయిగా ఉండొచ్చు స్వాతి. ఐ మిస్ దట్ లైఫ్. అవునా? 100%. సీరియస్లీ, బేసిక్గా ఐఎమ్ నాట్ ఎ హిపోక్రెట్. ఐ డెఫినెట్లీ మిస్ ఎవ్రీ మినిట్ ఆఫ్ దట్ లైఫ్. కానీ ఇప్పుడు ఎలా తయారైనంటే స్వప్న, నేను ఇప్పుడు అసలు హైదరాబాద్ వెళ్ళడమే మానేశాను. ఒకప్పుడు 2-3 నెలలకి పీకేది మనసు, వెళ్ళిపోదాం మా ఆయన దగ్గరికి వెళ్దాం, హైదరాబాద్లో ఉందాం 1 month అనేసి. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే సంప్రదాయానికి వచ్చేసేయాలన్న ఫీలింగ్ వస్తుంది.
ఒక 1 వీక్ ఉండి మా ఆయన అంటాడు, బాబాయ్ నువ్వు చంపేస్తున్నావు, అక్కడే ఉండు నువ్వు అని అంటాడు, వచ్చి కూడా సుఖం ఉండదు నీతోటి అని చెప్పేసి. సో ఐ గాట్ అడాప్టెడ్ ఇట్. బట్ నాకు ఒక్కటే స్వప్న, ఇఫ్ దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, శాలరీస్ 2.5 లక్షలు నెలకి సంప్రదాయానికి కనుక మా వాళ్ళకి నేను రెగ్యులర్గా ఇవ్వగలిగితే, దట్ డే ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. మొత్తం సాలరీస్ 2 లక్షలే, మెయింటెనెన్స్తో కలిపి 2.5 లక్షలు చెప్తున్నాను నేను. దట్స్ ఇట్. సో మెయింటెనెన్స్తో కలిపి చెప్తున్నాను, ఇట్స్ నథింగ్. అండ్ ఎంతమంది గురువులు ఉంటారు ఇక్కడ? ఇక్కడ నేను మెయిన్ చెప్తాను, మార్నింగ్ 10 to 1 ఈజ్ మై క్లాస్. అండ్ ఒక్క సీనియర్స్కి మాత్రమే చెప్తాను. ఇప్పుడు నువ్వు అడిగేవు కాబట్టి చెప్తున్నాను, నాట్యశాస్త్రంలో కొంతమంది మన గురువులు టచ్ చేయని సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కోర్స్లో ఉన్నాయి. ఇప్పుడు చారీ భేదాలని, మండల భేదాలని, కరణాలని ఎంఏలో ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి, డిప్లొమాలో కూడా ఉన్నాయి. కానీ అది ఎవరు టచ్ చేయటం లేదు. దానికి కొంచెం ప్రశాంతంగా కూర్చుని మంచి స్టూడెంట్స్ దొరకాలి, ప్యాషన్ గురువులో ఉండాలి, చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సో అవన్నీ కూడా గ్యాప్స్ నేను ఫుల్ఫిల్ చేయగలిగాను ఈరోజు సంప్రదాయంలో. సో నా ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ కింద 2 పెట్టాను. ఈ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ సీనియర్ స్టూడెంట్స్ ఒక 10 మందిని పెట్టి మార్నింగ్ 10 to 1 నేను తీసుకుంటాను. సాయంత్రం క్లాసులు డే స్కాలర్స్కి మాత్రం మా టీచింగ్ ఫ్యాకల్టీ యామిని కసిరెడ్డి, తర్వాత లీలాకృష్ణ తీసుకుంటాను. దిస్ ఈస్ ద టీచింగ్. ఒకప్పుడు మ్యూజిక్ ఉండేది. ఐ లవ్ మ్యూజిక్, నీకు తెలుసు, నాకు చాలా ఇష్టం. నా జీవితంలో ఒకటే బాధ ఏంటంటే ఇంతవరకు పాడలేకపోయానే అనేసి. ఇప్పుడు ఇందాక నువ్వు వినాయకుడి స్తోత్రం పాడుతున్నా నీతో జాయిన్ అయిపోయాను. ఏంటంటే ఐ లవ్ సింగింగ్. సో అన్ఫార్చునేట్లీ ఒక 1 year కండక్ట్ చేసాం మ్యూజిక్ క్లాసులు, కానీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ దిస్ థింగ్ ఐ కుడ్ నాట్ ఎఫర్ట్. సో డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి తీసాము. బట్ నాకు ఎప్పటికైనా అంబిషన్, ఒక వైలిన్, వోకల్, కూచిపూడి, మినిమం ఈ 3 పెట్టాలి వేణ అని చెప్పేసి. తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాం. అంటే అంత ప్లేస్ ఉంది కదా మనకి, బోల్డ్ అంత 12 ఎకరాలు ఏం చేసుకుంటాం, బోల్డ్ అంత ప్లేస్ ఉంది. వీ హ్యావ్ ఈవెన్ రూమ్స్. బట్ ద థింగ్ ఇస్, చెప్పాను కదా, ఆర్థికంగా కనుక మనం నిలబడగలిగితే డెఫినెట్లీ దిస్ విల్ బికమ్ అనదర్ మెడ్రాస్ కళాక్షేత్ర ఫర్ ఆంధ్రప్రదేశ్. కళాక్షేత్ర అంటే ఒక బ్రాండ్, అలాగా సంప్రదాయం అంటే ఒక బ్రాండ్ కావాలి. అది సంప్రదాయం స్టూడెంట్ అని చాలా వండర్ఫుల్గా ఉంది వింటుంటే. సో స్వాతి, ఇంత చేయాలంటే ఆబ్వియస్లీ కష్టాలు, చిన్నప్పుడు వచ్చి ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో యూ స్టార్టెడ్ మేడ్ డాన్స్ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. తర్వాత మీకు జీవితంలో ప్రోత్సాహం అందించి నీ వెన్నంటే ఉన్నానని చెప్పింది ఎవరు? అంటే మీ వారా, లేక ఇంకా ఇతర కళా ప్రియులు ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు? బేసిక్గా ఫ్రెండ్స్ నాకు లేరు, ఎప్పుడు పలకరించే అసలు లేరు. నా పుస్తకాలే నాకు ఫ్రెండ్స్. అంటే నీ స్పీడ్ అందుకోవడం కష్టం. నువ్వు మరీ ఇట్లా బదలావ్ చేస్తే కష్టం అబ్బా. కొంచెం కరెక్టే, కొంచెం కరెక్ట్. స్వీట్గా ఉంటావు, నువ్వు స్వీట్గా ఉంటావు. పని ఏంటి చెప్పు, ఏంటి నెక్స్ట్ ఏంటి? ఓకే, దోశ ఎలా తినిపోయి. ఐ థింక్ స్వప్న యూ అండర్స్టూడ్ మీ వెరీ వెల్, బికాస్ ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ దట్. అవునా? నాకు కూడా అతి మధురం. నాకు ఐ కాంట్ స్టాండ్ దట్ యాక్టింగ్ వే ఆఫ్ ఇది చాలా బాగుంది స్వప్న, ఎక్కడకున్నావు, బాగుంది అంతే, ఓవర్. ఈ పేరెంట్ వాళ్ళ కబుర్లు మన పడవు. దానివల్ల చిన్నప్పటి నుంచి లేదు స్పెండ్స్. బట్ మెయిన్ ఏంటంటే పుస్తకాలు. ఐ లవ్ రీడింగ్. అండ్ సెకండ్ ఈజ్ మై సినిమాలు. అయితే ఇన్స్పిరేషన్ అంటే ఒకటి, మై మదర్ వాజ్ సాలిడ్లీ, షీ వాజ్ బిహైండ్ అస్. ఎందుకంటే మా నాన్న నా అరంగేట్రం అయిన 6 నెలలకు పోయారు. అప్పటి నుంచి నిలబడి, వెనకాల నిలబడి, షీ హ్యాస్ టు బికమ్ ఏ డాన్సర్ అని చెప్పి నా కష్టాలు పడింది అన్నీ. షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ థింగ్. లేకపోతే ఈ స్టేజ్, ఎందుకంటే వంట నేను సంప్రదాయానికి వచ్చే ముందు నేర్చుకున్నాను. వంట కూడా రాదు నాకు. ఆ లెవెల్లో జడ వేసుకోవడం వచ్చేది కాదు. ఆ లెవెల్లో షీ వాజ్ హెల్పింగ్ మీ. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ అంటే భగవంతుడు తర్వాత ఆవిడ అని చెప్పాలి. సెకండ్, నాలో ఉన్న మొండితనం. నేను ఏం చేయాలనుకుంటే చేస్తాను, అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ ద నెక్స్ట్ పర్సన్. ఇప్పుడు కామసూత్ర తీద్దాం అనుకున్నాను, ద్రౌపది తీద్దాం అనుకున్నాను, తీసాను. ఓకే, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అంటే అది తీసేటప్పుడు ఆలోచన ఏమిటి స్వాతి నీకు? అంటే ఏం ఉండదు, లేకపోతే అరే భలే ఉందిరా ఇచ్చేద్దాం అలాగా? యాక్చువల్లీ నాకు నువ్వు అడుగుతుంటే అసలు ఆలోచనే లేదు ఆ రోజుల్లో. నేను మామూలుగా థీసిస్ ప్రకారం కామసూత్ర చదివాను, చూసి అరే ఇది బాగుంటుంది కదా డాన్స్కి తీస్తాను అన్న, అంతవరకే ఆలోచన. చాలామంది, నువ్వు ఒక క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది నేను ఒక మ్యానిపులేటివ్గా, ఒక స్ట్రాటజికల్గా ఈ బ్యాలేజ్ తీసి ఒక పేరు సంపాదించుకోవాలన్న హైప్ క్రియేట్ చేసుకుందాం అన్న, అసలు అది మైండ్లోకి రాదు.
ఇప్పుడు సంప్రదాయం విషయంకి వచ్చేసరికి చాలా మంది అదే అనుకుంటారు, ఎన్నేళ్ళు ప్లాన్ చేసిందో, ఇక్కడ 15 ఏళ్ల కిందట ల్యాండ్ కొట్టేసింది, 15 ఏళ్ల కిందట దూసిలో అగ్రహారంలో ఫార్మ్ హౌస్ కట్టి ఇక్కడే బైఠాయించి కలెక్టర్లని అదేంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ల్యాండ్ కొట్టేసి, ఇదంతా కూడా I feel very funny when somebody asks me this. Actually నా మైండ్లో నీ స్ట్రాటజీ అన్నది ఉండదు, ఎందుకంటే I don't believe in future strategies. రేపటి వరకు మాత్రమే బతికేస్తే స్వాతి సోమనాథ్, రేపు రాత్రి వరకు అంతే. కానీ అదే అది అది అర్థమవుతుంది చూస్తుంటే. బట్ ఇవన్నీ పడుతూ మాటలు పడుతూ భరించుకోవడంలో అప్పుడెప్పుడు అనిపిస్తుంది కదా, నన్ను ఇలా అన్నారని ఎవరికో చెప్పుకోవాలని. అలా చెప్పుకునే వాళ్ళు ఉంటారని ఇలా అనుకుంటున్నారు, చూడు ఎంత దారుణం, ఎంత అన్యాయం అని. బిగినింగ్లో మా మదరు, పెళ్ళైన తర్వాత మా ఆయన సపోర్ట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్. ఈ సంప్రదాయం అసలు కలెక్టర్ల మాట పక్కన పెట్టండి, కానీ సంప్రదాయం అన్నది రావడానికి కారణం మెయిన్ ఆయనే. లేకపోతే నువ్వు ఎందుకు ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో హ్యాపీగా ఉండు నాతోటి, ఆయన వంట చేసుకుంటూ వంట వాళ్ళ మీద పని వాళ్ళ మీద ఆయన, హీఈస్ హ్యావింగ్ టఫ్ జాబ్. ఇక్కడ నాది రాజభోగం, ఇక్కడ నాది సామ్రాజ్యం, ఇక్కడ నాకు ప్రాబ్లం లేదు, అంటే మెటీరియలిస్టిక్గా ప్రాబ్లం లేదు. పాప ఆయన నువ్వు దగ్గర లేకపోయినా పర్వాలేదు, యు ఆర్ డూయింగ్ ఇట్ అన్నది డెఫినెట్లీ ఆయన సపోర్ట్ 100%. ఆయన కనుక కిరికిరి చేశారంటే ఎక్కడ ఉంటాం మనం, అలా రోజు ఎన్నాళ్ళు ఉంటా, వచ్చే. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడెప్పుడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి వదిలిపెట్టేదని, నువ్వు వదిలిపెట్టేసి వదిలేయి, కానీ యూ డూ యువర్ ఎఫర్ట్. అది కాకపోతే అప్పుడు వచ్చేద్దు కానీ అన్న హెల్పింగ్ మానసికంగా 100%. తర్వాత ఒక ఆయన అంటే నా మ్యాక్సిమం నా చేత తిట్లు, మ్యాక్సిమం నా చేత నిందాస్తుతే, భయంకరమైన నిందాస్తుతి. ఏ లెవెల్ అంటే కెమెరా మీద చెప్పకూడదు, ఆ లెవెల్ నిందాస్తుతి చేసి, పో నువ్వు ఉంటే ఉండు, పోతే పో అన్న లెవెల్కి తీసుకొచ్చి నేను ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆయన ఏదో ఒకటి దారి చూపెడతాడు. ఇప్పుడు ఆ నిందాస్తుతి మానేసాను, ఎందుకంటే ఐ న్యూ ఇఫ్ దిస్ ఈజ్, నేను ఒకటే చెప్తాను ఆయనకి, ఇది నీ ప్రాజెక్ట్ అయ్యా, నేను అడిగింది కాదు, ఇది నా ప్రాజెక్ట్ కాదు, నా డ్రీమ్ కాదు. నువ్వు కలెక్టర్ ద్వారా అడిగించేవో, జేఎస్వి ప్రసాద్ గారి ద్వారా అడిగించావో నాకు అనవసరం, కానీ నీ ప్రాజెక్ట్ నువ్వు చూసుకోవాలి, లేకపోతే గుడ్ బై. ఆయనకే అది చెప్తాను నేను, ఎవరికైనా అంతే. సో ఆ టార్చర్ ఉంటుంది స్వప్న, 100% ఉంటుంది. ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు డిఫరెంట్గా, అది శ్రీకాకుళం లాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని అంటారు, కానీ ఈ డిస్ట్రిక్ట్లోని ఒకటి నేను చూశాను, మనుషులు మంచి వాళ్ళు చాలా బేసిక్గా. ముందర ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ అంటే ముందర గబుకుని అనేస్తారు ఒక మాట, మనం దాన్ని అర్థం చేసుకుని మనం తగ్గితే ఒక 2 నెలల తర్వాత మేడం మీరు కరెక్ట్గా చెప్పారు, వెంటనే దే రియలైజ్ దట్ ఒక సాఫ్ట్ నేచర్ మాత్రం శ్రీకాకుళం వాళ్ళకు ఉంది. బట్ బిగినింగ్లో మాత్రం కొంతమందితోటి ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాను, మెయిన్లీ కళాకారులతోటి. చాలా నరకం కూడా అనుభవించాను. అసలు అదే ఇందాక చెప్పాను కదా, ఆవిడకే రాసి ఇచ్చేస్తున్నారు, 5 కోట్లు ఆవిడకే ఇచ్చేశారు, 50 కోట్ల ఆస్తి ఆవిడకి రాసి ఇచ్చేశారు అని పత్రికలకు ఎక్కించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే మెయిన్లీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇన్స్టిట్యూషన్ ఒకటి పెద్దది వస్తే వాళ్ళ ఇన్కమ్ ఏదో పోతుందన్న బాధో ఏదో మరి నాకు తెలియదు. ఆ విషయంలో మాత్రం బిగినింగ్లో బాధపడ్డాను. బట్ ఎట్ దట్ టైం కలెక్టర్స్, అది లక్ష్మీ నరసింహం గారు, తర్వాత ధనంజయ రెడ్డి గారు, ఇప్పుడున్న కలెక్టర్స్ నివాస్ గారు, బాలాజీ గారు, నలుగురు కూడా నా వెనకాల నిలబడ్డారు. వాళ్ళు ఏదన్నా అనుకోండి అమ్మా, మీ మీద మాకు నమ్మకం ఉంది, యూ గో హెడ్. అది లేకపోతే మాత్రం నేను లేను 100%. ఇప్పుడు పర్సనల్గా మా ఆయన ఇవ్వచ్చు నాకు సపోర్టు, ఆయన భగవంతుడు ఇవ్వచ్చు, బట్ వ్యవస్థ సపోర్ట్, వ్యవస్థ అంటే కలెక్టర్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను స్వప్న. ఒకరోజు పేపర్లో నా ఫోటో, ప్రముఖ పేపర్లో, ప్రముఖ దినపత్రిక హెడ్లైన్, స్వాతి సోమనాథ్కి ఇంత తినేస్తోంది ఆవిడ, ఇంత జీతం తీసుకుంటోంది. ఎంత జీతం? 25,000. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కారు ఉంది, బంగ్లా ఉంది, ఆవిడకి ఎందుకు ఇవన్నీను, ఈ మాత్రం ఏం చెయ్యమా అని అంటే నాకు బాధ అనిపించింది. ఒక విషయంలో సంతోషం అనిపించింది, అమ్మ వీడు 25,000 నిజం చెప్పాడు అట్లీస్ట్ అని పత్రిక వాడు. వెనకాలన్నీ ఇవన్నీ ఆవిడ తీసుకుంటున్నారు ఇవన్నీ అనేసరికి ధనంజయ రెడ్డి గారు అప్పటి కలెక్టరు. మార్నింగ్ సార్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. ఒక అరగంట తర్వాత ఆయన చేశారు. ఏంటమ్మా అన్నారు. ఏం లేదు సార్, ఇట్లా వచ్చింది, ఏమన్నా అంటే ఆన్సర్ చెప్పమంటారా అంటే, యూ డూ యువర్ జాబ్, వై ఆర్ యూ బాదర్డ్ అంతే. అదే లాస్ట్ స్వప్న. అంటే ఇలాగ ప్రతి కలెక్టరు కూడా వాళ్ళు మరి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళి ఏం చెప్పినా సరే, ఆవిడ ఒకటి చేస్తోంది, మీకు దమ్ములుంటే మీరు చెయ్యండి, మేము ఆవిడని తీసేస్తాం,
చేయనప్పుడు మాట్లాడకండి. ఆ వ్యవస్థ పరంగా కలెక్టర్లు నిలబడ్డారు కాబట్టే సంప్రదాయం ఈరోజు నిలబడేది. అది మాత్రం హ్యాట్స్. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నీకు జస్ట్ ఉదాహరణకి నేను చెప్పాను. అంటే ఇక్కడ అన్నిట్లో నాకు కనిపిస్తుంది ఏంటంటే డాన్స్లో మనకి ఒక 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 పోజ్ నిలపడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ అంటారు. అలాగా సంకల్పాన్ని అలా నిలబెట్టడం లోపల ఆ సాధన, అదొక సాధన. అవును. అంటే నాట్ టు వేవర్, Yes. ఏదో వచ్చింది అడ్డొచ్చిందని ఈ పని జరగలేదని అలా నిలబడి ఉండడం, దట్ షోస్ యువర్ కమిట్మెంట్. తపస్సే నిజంగా తపస్సు. నిజంగా నాకు ఆ మొండితనం ఉంది చిన్నప్పటి నుంచి. అది చెయ్యాలి, ఏదో ఒకటి ఫెయిలో సక్సెస్ ఏదో ఒకటి చూసేద్దాం, కానీ దాని ఎండ్ చూడాలి. అది తీసుకెళ్ళింది ముందుకి. అందులో బీభత్స అంటే బేసిక్గా నాకు ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొన్ని పద్ధతులు తెలిసేవి కాదు అడ్మినిస్ట్రేషన్లో. ఇప్పుడు జేఎన్టీయూతో టైఅప్, ఎండోమెంట్స్తో టైఅప్, కలెక్టరేట్తో టైఅప్, ఇవన్నీ కూడా నాకు తెలియక బిగినింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇందులో కొంతమంది ఆఫీసర్స్ మాత్రం దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చెప్పేవాళ్ళు, అమ్మ మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఇలా కరెక్ట్ చేసుకోండి. దట్ హెల్ప్డ్ మీ అలాట్. అలా అంటే వాళ్ళకి మరి జాలియో లేకపోతే ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఇంత బాధపడుతోంది ఇక్కడ, మనం కొంచెం హెల్ప్ చేద్దాం అన్న అభిమానమో ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది మాత్రం వాళ్ళు చాలామంది ప్రతి స్టేజ్లో కూడా హెల్ప్ చేశారు, లేకపోతే కాదు. అది గొప్ప విషయం. అంటే ఒకటిలే, ఇది హైలీ టెక్నికల్ సబ్జెక్ట్. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇటువంటి ఒక వ్యవస్థ నడపమని ఊరికే ఒక జనరల్గా ఎవరైనా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తే చేయగలిగే పని కాదు. సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. యూ హ్యావ్ టు నో వాట్ యూర్ డూయింగ్ అండ్ సంప్రదాయం తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. దాని పట్ల అంత నిబద్ధత ఉండాలి. ఈ సంవత్సరం ఇక్కడ పోస్టింగ్, వచ్చే సంవత్సరం ఇంకో పోస్టింగ్ అన్నట్టు కాదు కదా ఇది. అవును, ఇది జీవితాంతం పోస్టింగ్. ఇది జీవితాంతం పోస్టింగ్. నేను ఇది ఇక్కడ ప్రతి కొమ్మ ప్రతి చెట్టు కూడా నేను పాతింది. అది ఆఖరికి వీటితో కూడా మాట్లాడుతూ ఉంటాను నేను. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఐ లవ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ సంప్రదాయం. ఇప్పుడు ఒకసారి మందులు వేసాం, తర్వాత నేను మందులు వేయడం మానేసాను. పురుగు పడితే చెట్లకి చెప్తాను రోజు, నేను మందులేను, మీరు బతకండి, మీ అంతటా మీరు కాళ్ళ మీద నిలబడండి, యూ హ్యావ్ టు. నీరు మాత్రమే పోస్తాను, పేడ వేస్తాను, ఆవు పేడ. దే స్టార్టెడ్ సర్వైవింగ్. కెన్ యూ బిలీవ్ దాట్? డైలీ ఐ టెల్ దమ్, ఊరికి అలా ముట్టుకుని సరదాగా. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. వీ కెన్ టాక్, దే విల్ లిజన్. మనం కరెక్ట్గా అంటే మనం పరిపూర్ణమైనటువంటి హృదయంతో చెప్పగలిగి ఉండాలి. నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నాకు అభ్యంతరం లేదు, నీకు మందులు మాత్రం వేయను. అది అలా అవి స్ట్రగుల్ అయ్యి సర్వైవ్. ఆ 2 నందివర్ధనాల చెట్లు బాగా నాకు అలవాటు. సర్వైవ్ అయ్యి కష్టపడి పైకి వస్తాయి కదా, చూస్తే ఒక్కొక్కసారి వాటిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. సో దట్స్ హౌ ఐ డెవలప్ సంప్రదాయం. వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ సంప్రదాయం? ఇప్పుడు చాలా మంది విద్యార్థినులు వచ్చారు, ఒక అబ్బాయి కూడా కనిపించాడు పొద్దున క్లాస్లో. అయితే అలా స్టూడెంట్స్ వచ్చి నేర్చుకుని వాళ్ళందరూ పాస్ అవుట్ అవుతారు. ప్రతి సంవత్సరం ఎన్రోల్మెంట్స్ అవుతూ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ విజన్? అల్టిమేట్గా వీళ్ళందరినీ ఎలా చూడాలి, సంప్రదాయాన్ని ఎలా చూడాలని? మై విజన్ ఎట్ ప్రజెంట్ ఈజ్, ఇప్పుడు మేము 4వ ఏడుకి ఎంటర్ అయ్యాము. ఎట్ ప్రజెంట్ ఈజ్ ఐ వాంట్ ద ఫ్యాకల్టీ, ఐ వాంట్ ద సీనియర్ స్టూడెంట్స్ టు రన్ సంప్రదాయం ఇన్ ఫ్యూచర్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళే అడ్మినిస్ట్రేషన్, వాళ్ళే అన్నీను, ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు డూ. ఈ లెవెల్లో వాళ్ళని నేను ట్రైన్ అప్ చేస్తున్నాను ఆల్రెడీ, బికాస్ దట్ ఈస్ మై విజన్. ఎందుకంటే ప్రతిమా బేడి గారు నృత్యగ్రామ్లో ఈరోజు రన్ అవుతున్నారంటే వాళ్ళ శిష్యులే. ఒక అమ్మాయి ఏమో అడ్మినిస్ట్రేషను, మిగతా పిల్లలు టీచింగు చేస్తున్నారు, వాళ్ళ సీనియర్ మోస్ట్. అట్లాగే కళాక్షేత్ర లీలా శాంసన్ ఫస్ట్ స్టూడెంట్ కాబట్టి రుక్మిణి అరుండేల్ గారికి, నెక్స్ట్ షీ బికేమ్ ద ప్రిన్సిపల్. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ. అందుకే నాకు హాస్టల్లో 8 మంది నుంచి 10 మందే ఉంటారు. వాళ్ళు ఏంటి, మేము దీని మీద బతుకుదామని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కూచిపూడి మీద, మనం వేళ మీద లెక్క పెట్టచ్చు. ఈ తరాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఇన్స్టిట్యూషన్ది. అంటే కూచిపూడి మాత్రమే మేము బతుకుతాం, కూచిపూడే నేర్చుకుంటాం, కూచిపూడే జీవిస్తాం, కూచిపూడిలోనే మరణిస్తాం అన్న పిల్లల్ని నిలబెట్టుకునే బాధ్యత సంప్రదాయంది. సో దే ఆర్ మై అల్టిమేట్ పీపుల్. నాకు ఎప్పుడు అంటాను, నేను ఎప్పుడు ఇంతవరకు చెప్పలేదు, ఫస్ట్ టైం నేను నీతో చెప్తున్నాను. చాలామంది మీ పిల్లలు లేరు కదా మీకు అస్సలు లేదండి అన్న, పిల్లలు ఉంటే ప్రాబ్లం అయ్యేది నాకు అని. కారణం ఏంటంటే వీళ్ళ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఎవ్రీ హాస్టల్ స్టూడెంట్ హూ స్టేస్ హియర్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఆల్మోస్ట్ 10 to 12 hours ప్రాక్టీస్. ఇది నేను రాక్షసులా వెనకాల పడతాను కదా, నా స్పీడ్ని నా బాధని తట్టుకుని వాళ్ళు నిలబడ్డారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. టుమారో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు క్రియేట్ పీపుల్ లైక్ దట్ టు టేక్ కూచిపూడి ఫార్వర్డ్ ఇన్ టు ద ఫ్యూచర్. అసలైన కూచిపూడి స్టాండర్డ్తో నాట్యశాస్త్రం ప్రకారం
సిద్ధేంద్ర యోగి చెప్పిన కొన్ని పరిమాణాల ప్రకారం కూచిపూడిని అందించే బాధ్యత ఈ శిష్యుడిది. దట్ ఈస్ మై విజన్ ఫర్ సంప్రదాయం. ఇట్ షుడ్ బి. ఏ కలెక్టర్ అన్న వాళ్ళు చైర్మన్ ఆయన ఓవరాల్ సూపర్విజన్ చూస్తారు, తప్పులు జరుగుతుంటే ఆయన కరెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు బేసిక్గా ఫండమెంటల్ ఒక మొక్క ఎక్కడ పాతాలని చెప్పిన దగ్గర నుంచి మేకప్ ఎలా వేయాలి, ఏ లైటింగ్ వాడాలి, ఏ స్టేజ్ మీద ఎలా చేయాలి, కొరియోగ్రాఫ్ ఎలా చేయాలి, మ్యూజిక్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ దే ఆర్ లెర్నింగ్. ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టికల్ ఇదనమాట. వాళ్ళ చేత నేను ఇప్పుడు చేయిస్తున్నాను లైఫ్ స్కిల్స్ అన్నీ మొత్తం డాన్స్కి సంబంధించి ప్రతిదీ. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా మొదలుపెట్టాను. మీరే కంప్యూటర్ టైప్ చేయండి, మీరే లెటర్స్ టైప్ చేయండి. యూ షుడ్ నో హౌ టు పుట్ అప్ ఎ ఫైల్ టు కలెక్టర్. అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మామూలుగా కళాకారులు అంటే సొసైటీకి కొంచెం దూరంగా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అనుకుంటాం. అస్సలు ఉండకూడదు. యూ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ పార్ట్. సొసైటీని మార్చేదే కళాకారులు. డెఫినెట్లీ సొసైటీ. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అని ఒక బ్యాలే చేశాను నేను. అది 20 నిమిషాలు. ఇట్స్ కూచిపూడి ప్లస్ ఫ్యూజన్ వీధి నాటకం. మొట్టమొదటి వీధి నాటకం ఇప్పటిది ఈ ఆధునిక యుగంలో. అది పిల్లలు చేయడానికి ముందర హెజిటేట్ చేశారు. ఎందుకంటే కారణం మామూలు కుర్తాలు వేసుకుని చేయడం వాళ్ళకి అలవాట్లేదు. ఫుల్ మేకప్లు, చీరలు, పట్టు చీరలు కట్టుకుని మేకప్లు, ఆర్నమెంట్స్ పెట్టుకుని అలా వద్దు, ఇప్పుడు ఎలా ఉన్నారో క్లాస్ అలా చెయ్యండి అని. అది పెద్ద హిట్ అయిపోయింది. కారణం ఏంటంటే ప్రకృతిని రక్షించండి. ప్రకృతికి కళాకారుడు కన్నవాడికి ఒక బాధ్యత అంటూ ఉంటుంది సొసైటీకి. ఆ సొసైటీ పరంగా మీరు ప్రకృతిని రక్షించండి, నీరుని రక్షించండి, గాలిని రక్షించండి అని చెప్పడం మన బాధ్యత. సమకాలీన ఇతివృత్తాలు అవసరం. ఈ రోజు నేను అది 1 year అని స్టార్ట్ చేసి నౌ వీ హ్యావ్ గివెన్ మోర్ దెన్ 100 పర్ఫార్మెన్సెస్. నాదనీరాజంలో స్టేజ్ మీద ఇచ్చి, స్టేజ్ బయట కూడా ఇచ్చాము, రోడ్ల మీద ఇస్తున్నాము, పార్కుల్లో ఇస్తున్నాము, బీచ్ల్లో ఇస్తున్నాము. అది వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి వాళ్ళకి 3 నెలలు పట్టింది. యాటిట్యూడ్, హౌ యూ షుడ్ బి యూస్ఫుల్ టు సొసైటీ త్రూ యువర్ ఆర్ట్ ఫామ్ అండ్ హౌ యూ షుడ్ బి యూస్ఫుల్ టు యువర్ సెల్ఫ్. నేను బాగుంటేనే కదా పక్కవాడిని ఉద్ధరిస్తాను. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఆర్ భర్త, పిల్లలు, మీ ఫ్యామిలీ బాగుండాలి. దానికి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్స్టిట్యూషన్ని నడిపే అన్ని క్వాలిటీస్ ఆ పిల్లలందరికీ రావాలి. నాకు ఇది రాదు అని కాదు. మేకప్లు మీరే, డాన్స్ మీరే, కొరియోగ్రాఫ్ మీరే, ఫైల్స్ మీరే, అన్నీ మీరే, అన్నీ నేర్పించేసావు. దే ఆర్ నౌ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. బికాస్ చిన్న చిన్న పనులకే మనం విసిగిపోతాం, అలసిపోతాం. అలాంటిది ఇంత నేర్పిస్తూ ఇంకా నీ మొహంలో ఎక్కడ అలసట కనిపించట్లేదు. ఏదో నీ మైండ్కి ఎక్కడో అలసట ఉన్నట్టుంది కానీ అప్పుడప్పుడు చిరాకు. బట్ యూ స్టిల్ ఆర్ ద సేమ్ జోవియల్, జాయ్ఫుల్. యా, దట్ రీజన్ ఇస్ దాట్ వాళ్ళని చూస్తే అక్కడ నాకు ఆ పిల్లల్ని ఈ మొత్తం అలసట మర్చిపోతాను. యు నో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై డే 10 to 1 క్లాస్ ఇన్ ద మార్నింగ్. 10 గంటలకు వెళ్తాను, 10:30కి. అస్సలు వాళ్ళు అస్సలు, ఎందుకంటే వీ కీప్ ఫ్రెష్ థాట్స్, ఫ్రెష్ ఐటమ్స్, ఛాలెంజింగ్. పుస్తకం నాట్యశాస్త్రం ఎదురుగా పెట్టుకుని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ, వాళ్ళు సాధారణ గురువులు ఇంకోటి ఏదైనా వాళ్ళ నోరుమయ్యరా అంటారు. నేను అది చెయ్యను. నౌ యూ ఆర్గ్యూ వై దిస్ ఇస్ రాంగ్. ఇప్పుడు వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే నన్ను కరెక్ట్ చేసే స్టేజ్లోకి వచ్చేసారు. దే డూ ఇట్. మేడం ఇది తప్పు, నిర్మోహమాటంగా చెప్తారు. నాట్యశాస్త్రాన్ని, అభినయ దర్పణని ముందు పెట్టుకుని 10 to 1 ఈజ్ ద బెస్ట్ పీరియడ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అది వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ గురూస్, రెగ్యులర్ స్టైల్స్, రెగ్యులర్ స్కూల్స్. అందరూ చెప్పే శబ్దాలు, అందరూ చెప్పే భామాకలాపాల తరంగాలు ఓకే ఫైన్, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. బట్ ఎవ్వరూ చెప్పండి ఇక్కడ సంప్రదాయంలో చెప్తున్నాను. అమేజింగ్గా. అండ్ వీ హ్యావ్ డిజిటలైజ్డ్ ఇట్. స్వప్న మొత్తం వీడియో రికార్డింగ్స్ తీసి లైబ్రరీలో పెట్టేశాం. ఎందుకంటే నేను చూసాను ఇందాక వెంపటిచంద్ర సత్యం గారి గురించి మనం మాట్లాడినప్పుడు, కారణం ఆయన సక్సెస్ అవ్వడానికి, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఈరోజు బతికున్నారంటే కారణం ఏంటంటే ఆయన విద్యని ఉంచుకోవాలా, ఇలా ఇచ్చేశారు. అది ఆయన గొప్పతనం. వెంపటిచంద్ర సత్యం గారు 1000 మంది శిష్యులు ప్రపంచంలో ఉన్నారంటే కారణం ఆయన తిండి పెట్టి, భోజనం పెట్టి, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళని పోషించి మరీ విద్య నేర్పారు. ఈ రోజున ఆ పరంపర సాగుతుంది కూడా. కూచిపూడి ఉన్నంతకాలం ఆ పరంపర అలాగా క్రియేట్ చేద్దాం. అమేజింగ్. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. ఐ వాంట్ టు లివ్ ఆఫ్టర్ మై డెత్. దట్ ఈస్ మై విజన్ ఆఫ్ సంప్రదాయం. వెరీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యువర్ క్లారిటీ, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సంకల్పం నెరవేరడానికి మామూలు కళలంటే ఇష్టం ఉండేవాళ్ళు ఏం చేయొచ్చు సంప్రదాయం కోసం? అంటే బయట వాళ్ళు అంటున్నావా నువ్వు? యా, దే కెన్ హెల్ప్ సంప్రదాయం ఫైనాన్షియల్లీ. ఏదన్నా పిల్లలకి డ్రెస్సులు కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఎనీథింగ్. ఇప్పుడు సపోజ్ మాకు ఒక అమ్మాయి మీద ఒక 7,000 రూపాయలు అవుతుంది హాస్టల్లో ఫుడ్ పెట్టి అన్నీను. దే కెన్ ప్రొవైడ్ ఇట్ యాజ్ అ స్కాలర్షిప్.
ఇప్పుడు ఎవరో తల్లి పేరు మీదో తండ్రి పేరు మీదో భార్య పేరు మీదో పిల్లల పేరు మీదో ఇస్తూ ఉంటారు. అది దే కెన్ గివ్ ఇట్ సో దట్ మీరు ఒక అది విద్యాదానము జరుగుతుంది, ఒక స్టూడెంట్ భవిష్యత్తు కూడా నిలబడుతుంది, సంప్రదాయం కూడా బర్డెన్ తగ్గుతుంది. ఇట్స్ అ స్మాల్ ఇష్యూ. ఒక 5,000 నెలకి ఇవ్వడం అన్నది పెద్ద ఇష్యూ కాదు చాలామందికి. అది దే కెన్ డూ ఇట్ అండ్ దే కెన్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే కెన్ ఒక తంబూరాలు కావాలన్నా బట్టలు కావాలన్నా. అట్ ద సేమ్ టైం ఎనీ సిఎస్ఆర్ యాక్టివిటీ ఇస్ ఫైన్. ఐఎమ్ హోపింగ్ దట్ ఇది చూసి తప్పకుండా ఈ తపస్సును చూసి స్పందించే హృదయాలు ఉంటాయి. నాకు ఎందుకంటే యాక్చువల్లీ స్వప్న, దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ సంప్రదాయం. నాకు ఎంత ఆనందంగా ఉందో అంటే ఇక్కడ చేయడం, ఏదో ఆఫీస్లో కూర్చుని మామూలుగా వేరు. ఐ నో. స్టూడియో సెట్లో కూర్చోవడం కూడా వేరు. అప్పుడు ఈ ఫీలింగ్ ఉండదు, జనాలకి తెలియదు, ప్రజలకి ఈ సంప్రదాయం ఏంటి అన్నది. సో దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ సంప్రదాయం ఫర్ ఎ ఛానల్. గొప్పగా ఉంది. అవసరమైనప్పుడు గంగలా ప్రవహిస్తావు, అమ్మవారిలాగా నిండుగా ఉంటావు, శివతాండవం చేస్తావు. కాబట్టి నీ పని అవ్వడానికి, నీ సంకల్పం నెరవేరడానికి అన్నీ సమకూరాలి స్వాతి నీకు అని చెప్పి మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరఫున కోరుకుంటున్నాం. నాకు చిన్న కోరిక, నాకు అస్సలు డాన్స్ రాదు. ఐ వాజ్ అబౌట్ టు సే, నీ కోరిక ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు కానీ నువ్వు ఇంత అద్భుతంగా పాడతావు. నిన్న కచేరీ కూడా బ్రహ్మాండంగా జరిగింది. వై డోంట్ యు డూ 1 or 2 steps? ఐ విల్ ట్రై, బట్ తప్పులుంటే మన్నించాలి. ఊరుకో, సరదాగా. డాన్స్ ఈజ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. ఐ బిలీవ్ దట్. నా డాన్స్లో కూడా చాలామంది ఏమంటారు తెలుసా, ఇప్పుడు నా శిష్యులకున్న ఫుట్ వర్క్ కూడా నాకు ఉండదు. బట్ ఆవిడ చేసే ఎందుకంటే ఐ ఎంజాయ్. అది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఫీల్, ఎవ్రీ అభినయం. బట్ యూ ఆల్సో డూ దాట్. Beautiful. మా సంప్రదాయం విల్ బి ఆనర్డ్. అయ్యో, థ్యాంక్ యూ. ఐ విల్ బి ఆనర్డ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.